నిరుపేద కుటుంబం, నలుగురు తోబుట్టువులు, సమస్యగా మారిన ఆర్థిక ఇబ్బందులు. అయినా ఉపాధ్యాయుడు కావాలనే కల ఆ యువకుడిది. కానీ వీటిని దాటుకుని చదువుకోవడం కష్టంగా మారింది ఆ యువకుడికి. అయినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఓవైపు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూనే ఆశయం వైపు అడుగులేశాడు. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించాడు. మరి ఆ ఉద్యోగాలు ఎలా సాధించాడు ఇప్పుడు చూద్దాం. ఆశయం గొప్పదైతే విజయం ఎప్పటికైనా వరిస్తుంది అనడానికి ఈ యువకుడి జీవితమే నిదర్శనం. ఆటుపోట్లు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా ఏమాత్రం అధైర్యపడలేదు. మొక్కవోని దీక్షతో ముందుకు సాగి ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వారే వాహ్ అనిపించాడు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఇతడి పేరు కడవెర్గు నవీన్. సిద్దిపేట జిల్లా చిన్న నిజాంపేట స్వస్థలం. తల్లిదండ్రులు వరవ్వ, చంద్రయ్య. వీరిది చేనేత కుటుంబం. కానీ సరైన అవగాహన లేకపోవడంతో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కాలం గడిపేవారు. కుటుంబంలోని ఆర్థిక పరిస్థితుల్ని కల్లారా చూసిన నవీన్ తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పనులకు వెళ్తూ వారికి ఆసరాగా నిలిచేవాడు. అయితే టీచర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడు నవీన్. 10వ తరగతి, ఇంటర్లో మంచి మార్కులు సాధించి సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో డిగ్రీలో చేరాడు. ఆ సమయంలో పరీక్ష ఫీజులు, ఖర్చులకు డబ్బులు లేక పార్ట్ టైం జాబ్ చేస్తూనే డిగ్రీ కొనసాగించాడు. డిగ్రీ అనంతరం కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువు ఆపేశాడు నవీన్. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగానికి కూడా చేరాడు. పరిస్థితులన్నీ కాస్త కుదురుకున్నాక మళ్లీ ఆశయం వైపు అడుగులేశాడు. సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలోనే బీఈడీ, పీజీ పూర్తి చేశాడు. కొద్ది రోజుల పాటు గజ్వేల్లోని మైనారిటీ గురుకులంలో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా పనిచేశాడు నవీన్. నేను మా నాన్నతో కలిసి వ్యవసాయ కూలీగా చేసేవాళ్ళం. అమ్మ చెల్లెలు బీడీలు చుట్టేవాళ్ళు. మాకు వేరే ఆధారమే లేదు. నేను బాగా చదవడంతో 10th క్లాస్లో మంచి మార్కులు సంపాదించడంతో మా మామయ్య ప్రోత్సాహంతో రామాయంపేట స్నేహ జూనియర్ కాలేజీలో అడ్మిషన్ను చేర్పించడం జరిగింది. ఇంటర్లో కూడా మంచి మార్కులు సంపాదించడంతో మా నాన్నకు అంత స్తోమత లేకపోయినా మా బాబాయ్ ప్రోత్సాహంతో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ను ఇవ్వడం జరిగింది. సిద్దిపేటలో నేను కుటుంబం మీద ఆధారపడకుండా సొంతంగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ బట్టల షాప్లో ఎస్టీడీ బూత్లో పనిచేసుకుంటూ డిగ్రీని కంప్లీట్ చేయడం జరిగింది. డిగ్రీ తర్వాత వరుసగా 2 చెల్లెలు పెళ్లి చేయడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. రుణభారం అయిపోయింది. దాంతో నేను చదవలేకపోయాను. చదువుకు దూరం అయ్యాను. 2 సంవత్సరాలు హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో పనిచేయడం జరిగింది. కొంత డబ్బులు చేతికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ తిరిగి నా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నేను బీఎడ్, పీజీ 2 కూడా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉస్మానియా క్యాంపస్ కింద చేయడం జరిగింది. సర్కారు కొలువు సాధించాలనే తపనతో అహర్నిశలు శ్రమించాడు నవీన్. ఫలితంగా ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఒకే ఏడాదిలో 4 ప్రభుత్వ కొలువులు సాధించాడు. టీజీటీ, పీజీటీ, జేఎల్తో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల విభాగంలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అల్వాల్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో జూనియర్ లెక్చరర్గా పాఠాలు బోధిస్తున్నాడు నవీన్. రీసెంట్గా నేను తాత్కాలిక పద్ధతిలో మైనార్టీ గురుకులం గజ్వేల్లో పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సారు, సహచర అధ్యాపకుల ప్రోత్సాహంతో నేను బాగా ప్రిపేర్ అయ్యి గురుకులంలో సోషల్ వెల్ఫేర్ గురుకులంలో నేను టీజీటీ, పీజీటీ, జేఎల్ 3 పోస్టులను సాధించడం జరిగింది. టీజీపీఎస్సీ ఇంటర్మీడియట్ లెవెల్ జూనియర్ లెక్చరర్లో నేను మళ్ళీ సెలెక్ట్ కావడం జరిగింది. స్టేట్లో మల్టీ జోన్లో 35 ర్యాంకులు, స్టేట్లో 55 ర్యాంకులు సాధించడం జరిగింది. మా కుటుంబంలో ఇంతకుముందు నాకంటే ఉన్నత విద్యావంతులు కానీ, నాకంటే ఉన్నత ఉద్యోగాల్లో ఎవరు లేకపోవడం, నేనే మొదటి వ్యక్తిని కావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నన్ను చూసి మిగతా గ్రామ ప్రజలు కానీ, మా కుటుంబంలో కానీ, మా విద్యార్థులు కానీ నన్ను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని నాతో పాటు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని మాత్రం మరవలేదు నవీన్. ఒక ఉద్యోగం సాధించడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో ఏకంగా 4 కొలువులు సాధించాడు. విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లపైనే ఉంటుందని, అందుకే టీచర్ కావాలనుకున్నట్లు చెబుతున్నాడు నవీన్.
కష్టపడే సత్తా ఉంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సమయం లేదు లాంటి కారణాలేవి మన లక్ష్యాన్ని ఆపలేవని నవీన్ నిజం చేశాడు. అలాగే నేటి తరం ఎంతో మంది యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.